నమస్తే, నేను డాక్టర్ యాన్సీ డిసూజా, కేఎస్ఏసి హాస్పిటల్స్ నుంచి. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే ఆయుర్వేదంలో ఉన్న టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్. ఇప్పుడు మామూలుగా ఆయుర్వేద అంటే అందరూ ఏమనుకునేవాళ్ళంటే క్రానిక్ డిజీజెస్, అంటే చాలా సంవత్సరాల నుంచి మోకాలు నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులతో బాధపడే వాళ్ళకే ట్రీట్మెంట్, చికిత్స ఉంది అనుకుంటారు. కానీ అది కాదు. చిన్న జలుబు నుంచి, దగ్గు నుంచి, తలనొప్పి నుంచి ప్రతిదానికి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉంది. అండ్ మీరు అలోపతిలో వెళ్ళకముందు ఆయుర్వేదంలో ట్రీట్మెంట్కి వస్తే చాలా మంచి రిజల్ట్స్, చాలా తొందరగా రిజల్ట్స్ వస్తుంది. కానీ అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ఆయుర్వేద డాక్టర్స్ దగ్గరికి పోరు ట్రీట్మెంట్ కోసం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రెగ్యులర్గా నా దగ్గరకు వచ్చే పేషెంట్ ముందు వేరే ప్రాబ్లంకి ట్రీట్మెంట్ తీసుకున్నారు, కానీ తర్వాత ప్రతి ప్రాబ్లంకి నా దగ్గరికి వస్తూ ఉంటారు. సో తనకి ఒకసారి ఏమైందంటే విపరీతమైన బాడీ పెయిన్ స్టార్ట్ అయింది. కొంచెం జ్వరమే ఉండేది, గొంతు నొప్పి లేదు, దగ్గు లేదు, ఏమీ లేదు, కానీ విపరీతమైన బాడీ పెయిన్స్ ఉండేది. సో ఆ బాడీ పెయిన్స్ ఉండడం వల్ల ఏమైంది అంటే తను అన్ని రకాల టెస్ట్ చేసింది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండొచ్చేమో, లేకపోతే చికెన్ గున్యా ఉందేమో అని భయపడి ప్రతి బ్లడ్ టెస్ట్ చేస్తే కూడా దేంట్లో ఏ ప్రాబ్లం రాలేదు, కానీ నొప్పులు మాత్రం తగ్గలేదు. పారాసిటమాల్ వాడింది, పెయిన్ కిల్లర్స్ వాడింది, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది, అన్నీ చేసింది. మందులు వాడినంతసేపు నొప్పులు తగ్గినట్టు ఉండేది, కానీ మందులు అయిపోగానే మళ్ళీ ఆ నొప్పులు సేమ్ అదే రకంగా స్టార్ట్ అయింది. సో అలాంటప్పుడు వేరే దగ్గర తగ్గకపోయేసరికి నా దగ్గర వచ్చి, మేడం ఇట్లా నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఏం చేయాలి, నాకేం తగ్గట్లేదు అని చెప్పేసి రిపోర్ట్లు చూస్తేమో అన్నీ నార్మల్గా వస్తుంది, కానీ నొప్పులు ఉన్నాయి. సో తన్ని హిస్టరీ తీసుకొని తనంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను దానికి ట్రీట్మెంట్ ఇచ్చాను. ఈ పేషెంట్కి కొన్ని మెడిసిన్సే సరిపోయింది. ఒక 2-3 డేస్ మెడిసిన్స్ వాడిన తర్వాత తన సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోయింది. సో తనకి ప్రాబ్లం ఏముంటుందంటే ఇప్పుడు ఈ వర్షాకాలం వాతావరణం చేంజ్ చేయడం వల్ల వైరల్ ఇన్ఫెక్షనే ఉండేది. కానీ ముందు వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే జాయింట్ పెయిన్స్తో పాటు హై ఫీవరు, గొంతు నొప్పి, తలనొప్పి ఇవన్నీ ఉండేది. కానీ ఇప్పుడు వైరల్ ఫీవర్స్ చాలా రకాలుగా ప్రెసెంట్ అవుతుంది. సో ఇట్లా వైరల్ ఫీవర్ వచ్చి తను కొట్టి జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్ తప్ప ఇంకే సిమ్టమ్ లేకుండేది. సో ఈ మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత 2-3 డేస్లో, 1 వీక్ మెడికేషనే ఉండేది, కానీ 2-3 డేస్ మెడిసిన్స్లోనే తనకి కంప్లీట్గా తగ్గిపోయి నార్మల్ అయిపోయింది. సో ఈ కేసు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఏ ప్రాబ్లం అయినా, దగ్గు, జలుబు, సింపుల్ బాడీ పెయిన్స్, అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా హై డోస్ యాంటీబయాటిక్స్ వాడకుండా, ఎందుకంటే ప్రతి యాంటీబయాటిక్స్కి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. సో ఇటువంటి యాంటీబయాటిక్స్ వాడకుండా ఆయుర్వేదంలో మందులు వాడితే ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రాబ్లం నుంచి ఈజీగా బయటపడగలుగుతారు. థ్యాంక్ యూ. నమస్తే.